హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీమా. హాయ్, హలో, నమస్తే, వడకం, అస్సలాము అలైకుం. మీరందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాలరాజు గారి కామెడీ సీన్స్ అయితే వాచ్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అన్నదమ్ముల ఆస్తి పంపకం 5 ఎకరాల గోల్మాల్, అదేంటో చూసేద్దాం రండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నడు, నీ సంగతి సర్పంచ్ దగ్గర చూసుకుందాం. నడు. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే నమస్తే. నేను మరీ అంత ఎదవలా తను కనపడుతున్నా. అలానే ఫీల్ అవుతున్నాడేమో. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే నమస్తే, చెప్పండి. సర్పంచ్ సాబ్, మాకు 5 ఎకరాల భూమి ఉన్నది. మా నాయన బతుకున్నప్పుడు నేను పెద్ద కొడుకును కాబట్టి నాకు 3 ఎకరాలు రాసిండు. వీడు చిన్న కొడుకు కాబట్టి వీనికి 2 ఎకరాలు రాసిండు. అయితే ఏమైంది మరి? అట్టెట్లా అవుతుంది? ఆయనకి 3 ఎకరాలు రాసి నాకు 2 ఎకరాలు ఎట్లా రాస్తాడు? ఇగో చెప్తున్నా, నేను నీకంటే పెద్దోన్ని, నన్ను వాడు వీడంటే మర్యాద ఉండదు చెప్తున్నా. అంతేగా పుణి మిల్లల్లి చారణ కోడికి బారణ మసాలా అంట. మీరు కొట్లాడుకుంటే నా మొగడు ఉండేందుకు? ఏం చెప్పావురా? సర్పంచ్ సాబ్, మా నాయన 3 ఎకరాలు రాసిండు. నాకు 3 ఎకరాలు నాకు కావాలి అంతే. గట్లెట్లయితుంది భయ? మీ నాయనకు మీరిద్దరు కొడుకులు, అసలు మీ నాయన భూమి మీ ఇద్దరికి సమానం రావాలి కదా. కరెక్ట్, మంచి దగ్గరికి వచ్చిన నాకు న్యాయం జరుగుతుంది. సర్పంచ్ సాబ్, నువ్వే నాకు న్యాయం చేయాలి. నువ్వు ఏం చెప్తే అదే ఫైనల్. ఏం చేయాలో నాకు తెలుసు. భూమి పేపర్లు తెచ్చిరా? తెచ్చినాం. ఈ 5 ఎకరాలు మా నాయన పేరు మీద ఉన్నది. మా పేరు మీదకి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. మా నాయన బతుకున్నాగా నా మీదనే మస్తు ప్రేమ ఉండే. అయినా కానీ ఈయన పేరు మీద 3 ఎకరాలు రాసిండు. పెద్దోన్ని పట్టుకొని నన్ను వాడు వీడు అంటావా నువ్వు? మరి అనుమతి ఉంది రా, 3 ఎకరాలు ఎక్కువ ఎట్లా రాపించుకుంటావు నువ్వు? ఎట్లా అంటావు? నువ్వు ఎట్లా సర్పంచ్ నిలుగుతున్నావా? ఆపడి మిల్లల్లి, నా మొగడు ఎవరికి అన్యాయం చెయ్యడు, ఇద్దరికి న్యాయం చేస్తాడు. నా మొగడు ఆలోచిస్తుండగా సబర్ పట్టుండి. ఇగో చెప్తా ఈ నుండి ఇద్దరు. నేను బాగా ఆలోచించిన. మీ నాయనకు 5 ఎకరాల భూమి ఉండే, నీకు 3 ఎకరాలు రాసిండు, నీకు 2 ఎకరాలు రాసిండు. నీకు 2 ఎకరాలు ఎందుకు రాసిండు? అవును, మీ నాయన మనసులో ఉండే నీకు 2 ఎకరాలు ఇవ్వాలి అని. అసంటప్పుడు నీకు 2.5 ఎకరాలు, నీకు 2.5 ఎకరాలు ఇచ్చిన అనుకోండి, నీకు అప్పుడు ఏమవుతుంది? చిన్న కొడుకు నువ్వు, నీకు 1/2 ఎకరం ఎక్కువ అవుతుంది. మీ నాయన లెక్క ప్రకారము నీకు 2.5 అంటే 1/2 ఎకరం నీకు ఎక్కువ వస్తుంది. అప్పుడు మీ నాయన ఒప్పుకోడు. అప్పుడు ఏమవుతుంది? పైన మీ నాయన మనస్సు శాంతించదు. అందుకే నీకు 2 ఎకరాలు, నీకు 2 ఎకరాలు రాసుకోండి. ఆ మిగతా 1 ఎకరము నా పేరు మీద రాయండి. భలే జడ్జ్మెంట్ ఇచ్చారండి. 1 ఎకరం ఈజీగా తీసుకోవడానికి భలే ప్లాన్ వేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ గైస్.